నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాటి మన విశిష్ట అతిథి ఫైటర్ పైలట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వింగ్ కమాండర్ బాలరెడ్డి. బాలరెడ్డి కార్గిల్ వార్లోని తన అనుభవాలను పంచుకుంటున్నారు. విందాము రండి. నమస్తే బాలరెడ్డి. నమస్తే అమ్మ. నువ్వు చిన్నవాడివైనా కార్గిల్ వీరుడివి, యుద్ధానికి వెళ్ళొచ్చిన వాడివి, మమ్మల్ని అందరినీ రక్షిస్తున్న వాడివి, అందుకని నీకు నమస్కారం చేస్తే తప్పులేదు. ధన్యవాదాలు. సో నా ప్రభాత్ స్వాగతం. ధన్యవాదాలు. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఎయిర్లైన్లో పనిచేస్తున్నాను. ఎయిర్ ఫోర్స్ నుండి బయటకు వచ్చాక ఎయిర్లైన్లోనే జాబ్ చేస్తున్నాను. సో అసలు ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చేసావా? అవునమ్మా. అసలు ఎయిర్ ఫోర్స్కి వెళ్దామని ఎందుకు అనుకున్నావు? ఎయిర్ ఫోర్స్కి వెళ్ళటం ఏంటి, బయటికి రావటం ఏంటి? మరి నీ గురించి చెప్తావా మన వీక్షకులకి? డెఫినెట్లీ అమ్మా. మొదలైతే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే భారత మాతని త్రివర్ణ పతాకంలో చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఎయిర్ ఫోర్స్ ఎలా జరిగిందంటే, నన్ను నా తెలుగు అంత బాగుండదు, ప్రయాసం చేస్తాను దాంట్లో. ఇంగ్లీష్లో చెప్పినా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పే స్టోరీ మన వీక్షకులలో ఉన్న నీ వయసు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి కావాలి. ఈ కాలంలో మనము చాలా వింటున్నాము, ఘోరాలు, నేరాలు, ఎంగేజ్లోనే చిన్నపిల్లలే చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా పాల్గొంటున్నారు. అయితే మా ఎంఎండి గారు ఎప్పుడూ ఏమనేవారంటే, ఈజ్ ఏ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఆయన ఏమనేవారంటే పిల్లలకు స్కూలింగ్ కాగానే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించాలి డిఫెన్స్లో. ఆ తర్వాత వాళ్ళకి డిగ్రీలో చేరితే వాళ్ళ లైఫ్ ఒక లైన్లో ఉంటుంది, ఒక డిసిప్లిన్లో ఉంటారు అని అనేవారు. సో నిన్ను చూస్తుంటే నువ్వు ఇంటర్ అయిపోగానే ఎన్డీఏలోకి వెళ్ళిపోయావు. అంటే అంతకుముందు నువ్వేదో అల్లర్చిల్లరిగా ఉన్నామని కాదు, ఎన్డీఏకి వెళ్ళావు, కార్గిల్ వారికి వెళ్ళావు, మీ పేరెంట్స్ని చూసుకుంటున్నావు. ఇంత డిసిప్లిన్డ్ లైఫ్ నీకు వచ్చింది అంటే దానికి కొద్దిగా గొప్ప ట్రైనింగ్ కూడా ఉండి ఉంటుంది కదా. సో అది మీ లైఫ్ స్టోరీ మన పిల్లలకి, భావి తరాలకి ఒక స్ఫూర్తి కావాలి. అది ఈనాటి మన ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ముందుగా నీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా మీ ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి నువ్వు అసలు ఆర్మీకి వెళ్దాం, డిఫెన్స్లోకి ఎందుకు వెళ్దాం అనుకున్నావు? వెళ్ళాక నీకు ఎలా ట్రైనింగ్ తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు, నీ అనుభవాలు ఏంటి చెప్పు. నేను ఇంకా మధ్యలో ఏ ప్రశ్నలు అడగను. నువ్వు చెప్పదలుచుకుంది ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా చెప్పు. అది నా ఏం. నేను జరిగినట్టు అనుకున్నట్టే చెప్తాను. అలాగే చెప్పు. కొంచెం ఇంగ్లీష్లో చెప్పినా కూడా పర్వాలేదు. ఓకే అమ్మ. అసలు అదొక విషయము, మీతో ఇది కూడా చెప్తాను ఇవాళ. దౌర్భాగ్యం ఏంటంటే వర్కింగ్ లాంగ్వేజ్ ఆర్మ్ ఫోర్సెస్లో ఇంగ్లీష్, బికాస్ దెర్ హ్యాస్ టు బి సమ్ లాంగ్వేజ్ దట్ కనెక్ట్స్ ఎవ్రీబడి అండ్ మేక్స్ ఇట్ ఈజీ. ఆర్మీలో అయితే కొద్దిగా హిందీ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి ఏదో కారణవశాత్తు ఇంగ్లీష్ ఎక్కువ ఉంది. అయితే దాంట్లోనే మాట్లాడుకుంటూ దాంట్లోనే ఆలోచించుకుంటూ ఒక 18 ఏళ్ళు గడిపినందుకు తెలుగు కొద్దిగా తుప్పు పట్టింది అనుకోవచ్చు. అయితే జాలాలు ఏమంటారు, వెబ్, స్పైడర్ వెబ్స్, అవి సాలెపురుగు పట్టినట్టు అయింది. అది దానివల్ల తెలుగు కొద్దిగా
ఈ స్థాయికి దిగింది. కానీ మీలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఇంప్రూవ్ అవుతుందని నాకు మొదటి నుండి కూడా తెలుసు. మీ రాతలు కూడా కొంచెం చదివాను, మళ్ళీ ప్రభాత కమలం కూడా చూశాను. ఐఎమ్ ఇన్స్పైర్డ్ విత్ మేజర్ ప్రభాత్స్ వర్క్. ఇన్ అ వే హీఈస్ మై బ్రిడ్జ్ టు జాయిన్ ద ఎయిర్ ఫోర్స్, వెదర్ యూ రియలైజ్డ్ ఇట్ ఆర్ నాట్. ఇన్ పాస్ట్లో ఒక టైం అలా వచ్చింది. దానికన్నా ముందు నుండి నేను ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలని అనుకున్నా, కానీ దానికి ఒక మార్గం చూపించింది మీ పుత్రుడు బిపిన్, మళ్ళీ మీ వారు మేజర్ ప్రభాత్ కుమార్. సో వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కూడా కాదు. మీరు అన్నారు అదే మీరు కలిసి టెస్ట్ రాశారు, పాస్ అయినారు. మా బిపిన్ కూడా చేరాలనుకున్నాడు అప్పుడు, కాకపోతే వాడికి ఏజ్ తక్కువైందో ఏదో నెక్స్ట్ ఇయర్ చేరమన్నారు. ఇంకా ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయినాడు ఆయన. నువ్వు మటుకు ఆ లైన్లోకి వెళ్ళిపోయినావు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? అవునమ్మా. అయితే అది ఎలా జరిగిందంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను నాకు గుర్తున్నంత వరకు 3rd 4th అలా క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ తీర్థయాత్రలకు చాలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఆట వస్తువు నాకు తీసుకొచ్చేది. ఆట వస్తువులలో నేను ఎప్పుడు హెలికాప్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని. హెలికాప్టర్ తెచ్చినప్పుడు ఇంకా నా ఏడుపు ఆగిపోయేది. నేను దాంతో రోజులు ఆడేవాడిని. దాన్ని మొత్తం పాడు చేసే వరకు ఆడేవాడిని. దాంట్లో ఉన్న పార్ట్స్ విడిపోయినా కానీ దాంతోనే ఆడుకునేవాడిని. మళ్ళీ అమ్మ ఇంకో తీర్థయాత్ర వెళ్ళి ఇంకో హెలికాప్టర్ తెచ్చే వరకు. అయితే హెలికాప్టర్లతో చాలా టైం స్పెండ్ చేశాను చిన్నగా ఉన్నప్పుడు. అలా ఆ సమయం తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత నేను 5th 6th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. ఒకసారి ఏదో తెలుగు సినిమా చూసినట్టు గుర్తుంది. ఆ తెలుగు సినిమాలో మీకు తెలిసిందే, చాలా మంది తెలుగు సినిమాలలో ఆ క్లైమాక్స్లో విలన్ ఒక హెలికాప్టర్ తీసుకురావడం, హీరోయిన్ని ఎత్తుకపోవడం, మళ్ళీ హీరో ఆ హెలికాప్టర్ని పడగొట్టడం, ఆ హెలికాప్టర్ క్రాష్ అవ్వడం లాంటివి చాలా జరిగినాయి తెలుగు సినిమాలలో. అయితే నేను అలాంటిది ఏదో సీన్ చూసినట్టు గుర్తుంది. దానివల్ల నాకు చాలా ప్రేరణ దొరికింది. కానీ అక్కడ నుండి నేను తీసుకున్నది ఏంటి అంటే, అక్కడ హెలికాప్టర్లు క్రాష్ అవుతున్నాయి, వీళ్ళు పైలట్లకు సరిగా ఫ్లై చేయరాదా అని అనుకునేవాడిని. ఈ హీరోయిన్ ఆ విలన్ని చూసి చూడనట్టు ఉండేవాడిని. వాళ్ళు నాకు దాంట్లో కనిపించే వాళ్ళు కాదు. నాకు హెలికాప్టర్ క్రాష్ అవ్వడమే కనిపించేది ఇలాంటి సీన్లలో. అయితే నాకు అది ఏమనిపించేదంటే, అరే నేను హెలికాప్టర్ పైలట్ అవుతాను, దాన్ని క్రాషే కానివ్వను అని అలా అనుకొని చాలా ఏళ్ళ తర్వాత 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు నా సైన్స్ టీచర్ ఉన్నారు, శ్రీలక్ష్మి గారు. తను ఇప్పుడు అమెరికాలో ఉంటారు. ఆ టీచర్ చెప్పడం వల్ల ఎలా జరిగిందంటే, బాలరెడ్డి నువ్వు స్పోర్ట్స్లో బాగున్నావు, మళ్ళీ క్లాస్లో కూడా 1st 2nd వస్తావు, కాబట్టి నువ్వు ఆర్మీ ఎందుకు చేరకూడదు అని అడిగింది నన్ను టీచర్. అడిగితే నేను టీచర్ చెప్పాను, నాకు ఆర్మీ తెలియదు టీచర్, కానీ పైలట్ అవ్వాలని ఉంది అన్నాను. పైలట్ అవ్వాలని ఉంది అంటే తను ఏమన్నారంటే, ఒకటి ఎన్డీఏ అని ఉంది, దానికి ట్రై చేయకూడదు అన్నారు టీచర్. అదొక మార్గం చూపించినట్టు అయింది. ఆ తర్వాత మళ్ళీ బిపిన్, నా ఫ్రెండ్ అమ్మ కొడుకు బిపిన్ అని ఉన్నాడు, వాడు అమెరికాలో ఉంటాడు. వాడు 9th స్కూల్ చేరాడు, నేను చదివే స్కూల్లో. వచ్చినప్పుడు వాడితో మాట్లాడుకుంటూ, వాడితో టైం స్పెండ్ చేసుకుంటూ నాకు అర్థమైంది ఏంటంటే, బిపిన్ ఒక మేజర్ కొడుకు అని అర్థమైంది. దట్ ఈస్ హౌ ఐ మెట్ అంకిల్ ఆల్సో. సో మేజర్ ప్రభాత్ని కలవడము, అంకిల్తో టైం స్పెండ్ చేయడము, సీయింగ్ హిస్ డిసిప్లిన్, లైకింగ్ ద వే ఆఫ్ లైఫ్. అండ్ అంకిల్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఎంత క్లారిటీతో మాట్లాడేవాడు ఆ టైంలో. ఇట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. అయితే బిపిన్ టైం వచ్చినప్పుడు మేము ఎన్డీఏ అప్లికేషన్ వేయడము, నేను వేరే కాలేజ్లో, బిపిన్ వేరే కాలేజ్లో ఉండడం జరిగినా కానీ అది ఎలాగో నేను అనుకుంటా ఒక డివైన్ కోఇన్సిడెన్స్ that Bipin comes into school, he happens to be a major son, and then shows me the way to NDA. కోటికి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవడము, దాన్ని నింపి వేయడము, అదంతా జరిగిపోయింది. అయితే తర్వాత లైఫ్ యాజ్ యూజువల్ జరుగుతూ ఉండేది. మేము కలిసినప్పుడు ఏదో సినిమాలు చూడడము, ఆడుకోవడము, అలాంటి విషయాలు కాలేజ్ 11th 12th ఉన్నప్పుడు. కానీ మైండ్లో మాత్రం ఒకటే,
పైలట్ అవ్వాలి అనేది ఒక డీప్ రూటెడ్ డిజైర్ ఉండిపోయింది. అయితే అమ్మ నాన్నకేమో నేను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జాయిన్ అవ్వద్దని, నాకేమో ఎట్లయినా చేసి అవ్వాలని. వాళ్ళు ఎంత నన్ను కానివద్దు అంటే అంతనే నాకు కావాలని ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఆల్మోస్ట్ లైక్ అ రెబెల్ గోయింగ్ అగెయిన్స్ట్ మై పేరెంట్స్ టు జాయిన్ ద ఫోర్సెస్. నేను చెప్పడం ఒక్కటే ఆ టైంలో అమ్మ నాన్నకి, మీకు 2 కొడుకులు ఉన్నారు కదా, నాకు అన్నున్నాడు కదా, నేను చనిపోయినా అన్ను ఉంటాడు కదా, అయితే ఎందుకు మీరు దిగులు పడుతున్నారు అని చెప్పేవాడిని. సో దట్ వాజ్ మై లాజిక్ టు దెమ్. అది విని వాళ్ళు ఇంకా కోపగించేవాళ్ళు. అయినా నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత ఈ రెగ్యులర్ కోర్స్లో ఎంసెట్ ఎగ్జామ్ రాయడం, దాంతో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడము, అన్నా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. అది నాన్నకి నచ్చిన బ్రాంచ్ జాయిన్ అయ్యాను, ప్రింటింగ్ టెక్నాలజీ. ఎందుకంటే లేకపోతే ఆయన చదవనియాడు, అదే చేయమంటాడని. నాకు వేరే కాలేజెస్లో దొరికింది, హైదరాబాద్లో కూడా దొరికింది, కానీ తీసుకోలేదు. ప్రింటింగ్ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజ్ నుండి బాగుంటుంది, అది కూడా అన్నా యూనివర్సిటీ అని అక్కడ పంపించారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేజర్ ప్రభాత్, బిపిన్ నా ఫ్రెండ్ మళ్ళీ ఒక చిన్న రోల్ ప్లే చేశారు. నేను అక్కడి నుండి కాల్ చేయడం, మీకు ల్యాండ్లైన్ ఉండేది ఆ రోజుల్లో, అక్కడ నుండి కాల్ చేసి అడిగాను, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసాను, నా లెటర్లు అన్నేమో అక్కడ వెళ్తాయి, మరి ఇంటికి అక్కడ వాళ్ళు నాకు ఇవ్వరు, అమ్మ నాన్న వాళ్ళు పెట్టేసుకుంటారు, మరి నేను ఎలా జాయిన్ అయ్యేది, నాకు ఏమన్నా వస్తే నాకు ఎలా తెలిసేది అని అడిగితే, నాకు ఎలా తెలిసేది అంటే సింపుల్ వర్డ్స్లో అప్లై అడ్రస్ చేంజ్ అన్నారు. అడ్రస్ చేంజ్ పెట్టు, అప్లికేషన్ పెట్టు అన్నారు. ఐ రోట్ అ లెటర్. అది ఎలా రాసినా నాకు తెలియదు. ఇది నా అడ్రస్ ఉండింది, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని అన్నా యూనివర్సిటీ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పెట్టి గిండి రోడ్ అని పెట్టేసి పంపించేశాను. ఇది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ యూపీఎస్సి ఏదో ధోల్పూర్ హౌస్ అని వస్తుంది అనమాట, అక్కడికి పెట్టేశాను. అది పెట్టేసిన తర్వాత మర్చిపోయాను, మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఇంజనీరింగ్లో బిజీ అయిపోయాను. 1 సెమిస్టర్ దగ్గర పడుతున్న టైంలో నాకు కాల్ లెటర్ రావడము సెలెక్షన్ బోర్డుకి. ఆ తర్వాత ఒక సీనియర్ నుండి ఎవరైతే నన్ను ర్యాక్ చేశారో వాళ్ళ దగ్గర నుండి కొన్ని పైసలు తీసుకొని టికెట్ బుక్ చేసుకొని మైసూర్ వెళ్ళడము సెలెక్షన్ బోర్డుకి. వెళ్ళిన తర్వాత వాళ్ళు పైసలు రిమిట్ చేసేస్తారు, మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా ఇస్తారు. అది అలా జరిగింది ఆ సెలెక్షన్ బోర్డ్ ట్రిప్. కానీ సెలెక్షన్ బోర్డులో నాకు జీరో నాలెడ్జ్, ఏం చేస్తారు సెలెక్షన్ బోర్డులో కూడా తెలియదు. చిరిగిపోయిన బూట్లు వేసుకొని వెళ్ళాను, స్పోర్ట్స్ షూ వేసుకొని వెళ్ళాను. దారిలో నన్ను చాలామంది అడిగారు ఎక్కడ వెళ్తున్నామని, ఎస్ఎస్బి వెళ్ళే వాళ్ళు ఎగతాళి చేయడం కూడా జరిగింది. వాళ్ళు అడిగారు, ఇలా వెళ్తావా, ఈ బట్టలా అని అడిగారు. అయినా నాకేం తెలియదు, ఐ జస్ట్ వెంట్ టు సెలెక్షన్ బోర్డ్. సో ఐ రియలైజ్డ్ సెలెక్షన్ వాళ్ళు దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఆఫీసర్స్ ఫర్ సెలెక్షన్. దే వాంట్ ద కోర్ ఆఫ్ ద పర్సన్ విత్ విచ్ దే విల్ వర్క్. అది ఎలా అంటే ఒక రాతి గుండు వాళ్ళకి కావాలి అంతే. సంథింగ్ దట్ హ్యాస్ దే నో హ్యాస్ సమ్ ఇంటెగ్రిటీ అండ్ దే క్యాన్ చిజల్ ఇట్ అండ్ మేక్ వాట్ దే వాంట్. అది వాళ్ళకి కావాల్సింది, అది నాలో ఉన్నట్టు వాళ్ళకి అనిపించినట్టుంది. అందుకే నేను ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ని అన్న ఆప్షన్ ఉండే కాబట్టి ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వడము, ఎన్డీఏ వెళ్ళడం జరిగింది. ఇంకా అది లాంగ్ స్టోరీ, ఐ కట్ ఇట్ షార్ట్. హౌ డిడ్ ఐ లీవ్ ది ఇంజనీరింగ్ కాలేజ్, హౌ డిడ్ ఐ మేనేజ్ పేరెంట్స్ అండ్ ఆల్ దట్, బట్ ఐ ల్యాండెడ్ అప్ ఇన్ ఎన్డీఏ విత్ ఓన్లీ వన్ ఐడియా. చాలామంది భయపెట్టించారు, ఎన్డీఏలో వెళ్తే అక్కడ ఫిజికలీ చాలా బాధిస్తారు, ఉండలేరు ఎవరు, అక్కడ చాలా కష్టం ఉంటుంది అని చెప్పారు. కానీ నేను అదేం పట్టించుకోలేదు. నాకు ఒక్కటే తెలుసు, నేను ఇక్కడ నుండి వెళ్తున్నానంటే ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేదే లేదు. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ నా మైండ్లో ఏమనిపించిందంటే, ఇంజనీరింగ్ అయితే నాన్న ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలి, మళ్ళీ నెల నెల హాస్టల్కి డబ్బులు కట్టాలి. ఆ హాస్టల్కి 400 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవాడు. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ మనీ కలెక్ట్ చేసుకునేవాడిని. కలెక్ట్ చేసుకున్నప్పుడల్లా ఒకరోజు వెళ్ళినప్పుడు ఇంకా రాలేదనేవాడు పోస్ట్ మ్యాన్. అయితే అప్పుడు చాలా బాధ కలిగేది, ఇంకా పంపించలేదా అని. ఆ తర్వాత మళ్ళీ వచ్చేవాడిని హాస్టల్కి, మళ్ళీ వెయిట్ చేసేవాడిని, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేవాడిని పోస్ట్ ఆఫీస్కి. ఆ రోజులు చాలా బాగా గుర్తున్నాయి. ఇలా డబ్బు ఇంకొకరి పైన డిపెండెంట్ ఉన్నాను, నా కాళ్ళపైన నేను నిలబడలేనా, ఇలా ఎన్ని ఏళ్ళు నడిపిస్తాను, 4 ఏళ్ళు 400 రూపాయలు నెల కోసము నేను ఎట్లా నడిపిస్తాను నా జీవితాన్ని. చదువుకుంటున్నాను బాగానే, ప్రొఫెసర్లు ఆర్ వెరీ హ్యాపీ,
ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ స్టడీస్, బట్ హౌ లాంగ్ విల్ ఐ కంటిన్యూ దిస్ అని ఒక థాట్. దీనికి ప్రెల్యూడ్, దీనికి ముందు విషయం ఏం జరిగిందంటే, నేను హైదరాబాద్లో నాకు కంప్యూటర్ సైన్స్ దొరుకుతుంది నాన్న అని చెప్పాను. కౌన్సిలింగ్ రూమ్ బయట నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ రూమ్ బయటికి వచ్చి ఫోన్ చేసి నాన్నకి తన ప్రెస్లో ఫోన్ చేసి చెప్పాను, ఇక నాకు ఈ కాలేజ్లో దొరుకుతుంది ఇది అంటే, ఫీజు ఎంత అని అడిగాను నాన్న. అయితే నేను 10,500 రూపీస్ అని చెప్పాను. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, నేను రిజర్వ్ క్యాండిడేట్ కాదు కాబట్టి ఇవే దొరుకుతున్నాయని చెప్పాను నాన్నకి. అది ఒక పెద్ద వేకప్ కాల్ ఉండే నాకు. ఇట్లా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 15,000, 16,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా నాతో పాటు, అంటే 1,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళతో కౌన్సిలింగ్ ఉంటుంది అనే విషయం నా క్లాస్మేట్సే ఉన్నారు. సో దట్ ఆల్సో షాక్ మీ. ఇట్ వాజ్ disturbing me at that time. But today my views are very different about reservation, so that is a separate issue altogether. But at that point I was disturbed that I'm not getting a seat in an engineering college despite getting good marks, but somebody who's got 15,000 ranks after me also is getting in engineering college in government in Hyderabad. So ఆ మాట పక్కన ఉంచితే నాన్న అన్నాడు, మరి నీకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ కాలేజ్లో రాదు కాబట్టి నీకు 10,000 నేను కట్టాలి కాబట్టి నేను కట్టను రా అన్నాడు. నీకు రోజులలో అందరి ఇన్కమ్ అలాగే ఉండేది కదా, ఇప్పుడంటే పెరిగిపోయింది. కానీ అప్పట్లో మరి మాకు మీ అంకుల్కి వచ్చే జీతం ఎంత? 400 రూపీస్ పర్ మంత్. దిస్ ఇస్ 1991. సో నాన్న అన్నాడు, నీకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను కట్టను, గవర్నమెంట్ కాలేజ్ అయితే జాయిన్ అవ్వు, లేదా ఇంటికి వచ్చి కూర్చొని సంవత్సరం చదివి మళ్ళీ జాయిన్ అవ్వు అన్నాడు. మరి అదొక డెసిషన్ ఏంటంటే, సంవత్సరం ఇంట్లో కూర్చోవాలా, నా తోటి వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతారా, నాకన్నా చిన్న వాళ్ళు మళ్ళీ నా స్థాయికి వస్తారా అనే ఒక నెగిటివ్ థాట్ వాజ్ ఓవర్ పవరింగ్, అండ్ దట్ మేడ్ మీ టేక్ ద డెసిషన్ టు జాయిన్ సమ్హౌ ఎనీ గవర్నమెంట్ కాలేజ్ వాట్ ఐఎమ్ గెటింగ్. అయితే ప్రింటింగ్ టెక్నాలజీ జేఎన్టీయూలో ఉండేది, హైదరాబాద్లో అన్నా యూనివర్సిటీలో ఉంటే నేను అన్నా యూనివర్సిటీ తీసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుండి నాకు ఇదే నాన్న చెప్పిన విషయం నేను కట్టలేను అన్నప్పటి నుండి ఈ 400 రూపాయలు 12 నెలలు, సరే ఒక 2 నెలలు సెలవు ఉన్న 10 నెలలు 4,000 రూపాయలు 4 సంవత్సరాలు 16,000 ఎలా కడతారు నాన్న? ఎందుకు నేను కట్టించాలి? దానికోసం నేను ఎందుకు ప్రతి నెల ఆగుతూ చూస్తూ ఉండాలి ఆ పైసల కోసము అని ఒక థాట్. మళ్ళీ అక్కడ మెస్లోనేమో అందరూ ఆర్డర్, చిన్న ఏజ్ కాబట్టి ఆలోచనలు అలా ఉండేవి. 17 ఏళ్ళు అవే ఫ్రమ్ హోమ్. నేను హాస్టల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ కాలేజ్లో తోటి వాళ్ళందరూ ఫుడ్ స్పెషల్ ఫుడ్స్ ఆర్డర్ చేయడం, మళ్ళీ వాటికి కట్టి అవి తినడము అలా జరిగేవి. అయితే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, నాకు ఉట్టి హాస్టల్ ఫీజు పే చేస్తే డబ్బులు ఉండేవి. అయితే ఇదంతా నేను చూసేవాడిని లోపల ఆలోచనలు అయితే ఆపలేను, తిండి అయితే ఆపొచ్చు కానీ ఆలోచనలు ఆపలేను. అయితే ఆ ఆలోచనలు ఇలాగే ఉండేవి. నేను ఇది కూడా కొనుక్కోలేదా, మళ్ళీ వాళ్ళందరేమో సినిమాలకు వెళ్ళేవాళ్ళు వీకెండ్స్లో. అయితే నేను నెలకు ఒకటేసారి వెళ్ళేవాడిని, ఎందుకంటే నా దగ్గర 10-15 రూపాయలు మిగిలేవి ఫీజు కట్టిన తర్వాత, హాస్టల్ ఫీజు కట్టిన తర్వాత. అయితే ఇలాంటి విషయాలు కూడా నన్ను ప్రభావితం చేశాయి. ఏమనంటే, నేను ఆర్మీ వెళ్ళిపోతే నా కోసము ఎవరు దిగులు పడాల్సిన పని లేదు, నా కోసము ఎవరు కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళు 1 రూపాయి నాకు పంపించాల్సిన అవసరం లేదు, నా అంతటా నేను నిలబడగలుగుతాను. నాకు కావలసిన పని పైలట్ అవ్వడం, అది కూడా యుద్ధ విమానాలు. నాకు హెలికాప్టర్ల నుండి యుద్ధ విమానాలకి మైండ్ తిరిగింది తర్వాత 10th, 11th, 12th స్టేజ్లో. అయితే ఇది నేను చేయాలి, ఇది చేయడానికి నేను వెళ్తున్నాను, అది నేను చేసుకుంటాను. ఎన్డీఏకి వెళ్ళి నన్ను ఏమన్నా చేయనివ్వండి, నన్ను తల క్రింద నడిపించిన 3 ఏళ్ళు నేను నడవడానికి రెడీ ఉన్నాను అనే ఆలోచనతో వెళ్ళాను. 3 ఇయర్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, శరీరం అనేది మనం లిమిట్ చేస్తుంది అనుకుంటాం. ఇప్పుడు ఒక 20 కిలోల బకెట్ ఎత్తాలి అంటే ఈ చెయ్యి ఎత్తుతేనే మనం ఎత్తగలుగుతాం అని అనుకునే వాడిని అంతకన్నా ముందు. కానీ ఆ తర్వాత నేర్చుకున్నది ఏంటి, ఎన్డీఏకి వెళ్ళి ఆ 3 ఏళ్లలో అంటే ఫిజికల్ లిమిట్స్ వోంట్ లిమిట్ యూ, ఇట్ ఈస్ ద మెంటల్ లిమిట్ అని అర్థమైంది అక్కడ. ఎలా అంటే అసలు ఆలోచించని పని చేపించారు, చేశాం కూడా. తర్వాత
ఫస్ట్ ఏమో అండర్ సూపర్విజన్, లేటర్ వితౌట్ సూపర్విజన్, అంటే వితౌట్ యువర్ సీనియర్స్ అరౌండ్ యూ. I did it. There were times when I have run 25 kilometers, 30 kilometers effortlessly through different terrain. You start swimming lens. నాకు స్విమ్మింగ్ కొద్దిగా వచ్చింది వెళ్ళే ముందు, ఎన్డీఏ ముందు అక్కలతో ఎక్కడో నేర్చుకొని స్విమ్మింగ్ చేసేవాడిని. కానీ ఎన్డీఏకి వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ లెవెల్ అయిపోతుంది. అక్కడ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద బిల్డింగ్ వేర్ యూ ఆర్ లివింగ్. దట్ ఇట్ వాస్ కాల్డ్ అ స్క్వాడ్రన్. ఆల్మోస్ట్ లైక్ హౌస్ ఇన్ హాస్టల్స్. స్కూళ్ళల్లో 4 హౌస్లు ఉంటాయి, ఇండియాలో 15 ఉండేవన్నమాట. అదే యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఆఫ్ 120 cadets. అయితే అక్కడ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ అ చైల్డ్ టు బికమ్ అ మ్యాన్. దట్ ట్రాన్స్ఫర్మేషన్ హెస్ హ్యాపెండ్ దేర్. అండ్ ఆ 3 years నేను అనుకుంటా ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు. And that was the turning point in my life to understand that physical limits should not bother us. It is beyond. చేస్తూ ఉంటే పని అయిపోతుంది. ఎలాగంటే పరిగెత్తుతూ ఉంటే ఎండ్ పాయింట్కి వచ్చేస్తాము అనే ఆలోచన అక్కడే వచ్చింది. అది నేను అనుకుంటా తెలుసో తెలియకో ఎన్డీఏ జాయిన్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అది ఇప్పుడు అక్కడ చాలా పనులు ఉంటుంది. నేను ఒక రన్నింగ్ విషయమే చెప్తున్నాను. చాలా పనులు అంటే గ్రాడ్యుయేషన్ చేయిస్తారు. మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే సైన్స్, బీఎస్సీ, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే బీఏ, ఈ 2 గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్. ఇండియాలో చేరాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? 10+2. 10+2 అంటే ఏజ్ లిమిట్ ఉందా? 17 to 18.5 ఈజ్ ద లిమిట్ టు జాయిన్. అది చూసుకోవాలి. మళ్ళీ నాకు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్మోస్ట్ 30 years ago. సో ఇప్పుడైతే ఇంకా ఎన్డీఏకి గర్ల్స్ ఆర్ ఆల్సో జాయినింగ్ నా. ఆడపిల్లలను కూడా సేమ్ కేటగిరీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటున్నారు. హౌ ఈజ్ ఎన్డీఏ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్? దానికి ఏమన్నా మనం ఎగ్జామ్ రాయాలా? నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్, నేషన్ వైడ్ ఎగ్జామ్, సంథింగ్ లైక్ ఐఐటి ఆర్ నీట్ ఎగ్జామ్. ఎన్డీఏ జాయిన్ అవ్వడానికి ఆ ఎగ్జామ్. సో జాయిన్ అయ్యాక ఇంటర్వ్యూ, జాయిన్ అయ్యాక సెలెక్షన్ బోర్డు ఉంటుంది. సెలెక్షన్ బోర్డు పాస్ అయ్యాక ఎగ్జామ్ పాస్ అయితే సెలెక్షన్ బోర్డు వెళ్ళాలి. సెలెక్షన్ బోర్డు దేర్ ఆర్ ప్లేసెస్ ఇయర్ మార్క్డ్ ఇన్ ద కంట్రీ. ద బిగ్గెస్ట్ బోర్డ్స్ ఆర్ ఇన్ వారణాసి, భోపాల్, మైసూర్, అలా బోర్డ్స్ ఉన్నాయి. నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఎన్డీఏ ఈజ్ ద గేట్వే టు బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఆఫీసర్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్. అది నాకు తెలియదు నేను జాయిన్ అయినప్పుడు. నేను జాయిన్ అయ్యాకనే ఇవన్నీ నేర్చుకున్నాను. కానీ సమ్హౌ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ బిఫోర్ దే జాయిన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ అన్ ఆఫీసర్. మరి దెన్ వాట్ ఆర్ ద అదర్ కార్డర్స్ అని మీరు అడగొచ్చు. ఆర్మ్ ఫోర్సెస్లో చాలా ఉన్నాయి. ఆర్మ్ ఫోర్సెస్లో అయితే మన బుద్ధి బలాన్ని బట్టి మనము అది ఎన్నిక చేసుకొని దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్, అగ్నిపత్ ఉంది. దట్ ఈస్ ఫార్ బికమింగ్ అ సోల్జర్ ఇన్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సర్వ్ అ షార్ట్ టైం. అంటే వాళ్ళకి స్టార్ట్ చేశారు. ఒక 2 ఏళ్ళు అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ప్లాన్ టు కేటర్ ఫార్ షార్ట్ ఫాల్స్ ఆర్ షార్టేజెస్ అండ్ ఆల్సో టు బ్రింగ్ అబౌట్ లాట్ ఆఫ్ వర్కింగ్ హ్యాండ్స్ అట్ ద లోవర్ లెవెల్. తక్కువ వెళ్ళి పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా. కానీ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్మేషనే కదా తర్వాత. సో దట్స్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఆర్మీ వుడ్ బి డూయింగ్ బై సర్వింగ్ ద నేషన్ ఆల్సో అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ రిక్వైర్మెంట్స్ ఆల్సో. సో అలా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్మ్ ఫోర్సెస్లో చేరడానికి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. డిఫరెంట్ లెవెల్స్ అయితే అవేంటి అంటే ఫస్ట్ సివిలియన్స్, మళ్ళీ నాన్ కాంబాటెంట్స్ అని ఉన్నారు. వీటికి కూడా వాళ్ళ గవర్నమెంట్ గివ్స్ అవుట్ సమ్ ఆర్డర్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అ గవర్నమెంట్ జాబ్ at the lowest level. They help people in the armed forces, they help the establishments and institutions working anamata. They are like almost you can say some kind of class 4 employees laga ala undi. దానికి 10th I think is the requirement. పెద్దగా చదువుకోవాల్సిన పని లేదు, కానీ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్ సర్వింగ్ ద నేషన్. నా దాని తర్వాత వచ్చేసి మీకు లైక్ ఎయిర్మెన్ ఆప్షన్ ఉంటుంది. దట్ ఆల్ కాంబాటెంట్స్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో యాజ్ సేలర్స్, ఎయిర్మెన్ అండ్ జవాన్స్. అదొక ఎంట్రీ ఉంటుంది.
దానిపైన వచ్చిన ఎంట్రీ ఆఫీసర్స్ ఎంట్రీ. ఆఫీసర్స్ ఎంట్రీకి చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికి మీరు పిల్లలు ఎన్డీఏ జాయిన్ అవ్వాలి, మిగతావి తక్కువ అని కాదు, కానీ ఎన్డీఏ జాయిన్ అవ్వాలి అంటే మరి 10th క్లాస్ వరకు కాన్సెప్ట్స్ చాలా బాగా వచ్చి ఉండాలి. మ్యాథ్స్లో, సైన్స్లో, లేకపోతే సోషల్ సైన్స్ కూడా ఉంటుంది, అది వేరే. కానీ పైలట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం క్లాస్లో ఫస్ట్ రావాల్సిన అక్కర్లేదు, కానీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ వస్తేనే వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే సెలెక్షన్ బోర్డ్కి పిలవడం జరుగుతుంది. సెలెక్షన్ బోర్డు అయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్లో క్లియర్ అయితే ఎన్డీఏలో జాయిన్ అవ్వడం ఖచ్చితం. ఎన్డీఏలో ఎగ్జామ్లో నాకు తెలిసినంత వరకు 5 లక్షల పిల్లలు రాస్తారు, కానీ ఒక 4,500 మంది 4,500 కెడెట్సే అడ్మిట్ అవుతారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అట్లా అని ఎన్డీఏ దొరకకపోతే ఇంకా ఏం ఆప్షన్ లేదా అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే అలా ఎంట్రీస్ డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి ఇండియాలో. అలాగే మీకు ఐఎంఏ అని ఉంది, ఇండియన్ మిలిటరీ అకాడమీ. ఆర్మీ జాయిన్ అవ్వాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అది జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ అలాగే మీకు నేవల్ అకాడమీ అని ఉంది, అది గ్రాడ్యుయేషన్ తర్వాత నేవీలో జాయిన్ అవ్వాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు, ఆఫీసర్ అవ్వడానికి చెప్తున్నాను నేను. అలాగే మళ్ళీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది మన హైదరాబాద్లో, అక్కడ కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత జాయిన్ అవ్వచ్చు. వీటి మూడింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ ఒకటే సిడిఎస్సి అని ఉంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణులై మళ్ళీ సెలెక్షన్ బోర్డు వెళ్ళి ఏది ఎన్నిక తీసుకుంటారో, ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళవచ్చు. అలా కూడా ఒక మార్గం ఉంది. ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఇలాంటి మార్గాలు ఎన్నో, ఒకటి పట్టుకోకున్నా, ఒకటి తెలియకున్నా ఇంకోటి పట్టుకోవడానికి మన గవర్నమెంట్, బికాస్ ఆఫ్ ద ఆర్మీస్ రిక్వైర్మెంట్, హ్యాస్ క్రియేటెడ్ మెనీ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ. సో జాయిన్ అవ్వాలి అంటే ఎన్డీఏ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నాను. డిఫరెంట్ ఏజ్ కూడా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయేది 25 ఇయర్స్కి రఫ్లీ. ఆ తర్వాత కష్టం ఇంకా జాయిన్ అవ్వడం, అన్లెస్ యువర్ అ డాక్టర్ ఆర్ యువర్ మాస్టర్స్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్, దెన్ యూ కెన్ జాయిన్ స్టిల్ మేబీ టు 27, 28 అని నేను అనుకుంటున్నాను ఏజ్ లిమిట్. ఇంకా 22, 23 దాటి కష్టం అయిపోతుంది. గ్రాడ్యుయేట్స్ అయితే 25 అని నేను అనుకుంటున్నాను, కానీ నేను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కావాలంటే సర్చ్ చేసి తెలుసుకోవాలి. బట్ దీస్ ఆర్ ఆల్ ద వేస్. ఎస్ అనుకో. సో time at any armed forces organization I think is very crucial. That is what makes the person, not just that person to become a fighting machine, but it also instills a lot of character. That happens in the armed forces. అదే నాకు వచ్చేసి మళ్ళీ సివిల్లో ఇప్పుడు ఇన్నేళ్ళు ఉన్నాను, ఆల్మోస్ట్ 10+ years ఇన్ ద సివిల్ నౌ ఆఫ్టర్ లీవింగ్ ద ఎయిర్ ఫోర్స్. ఒక్కటే నాకు ఏది లేదు అనిపించేది, తర్వాత నాకు అనిపించేది ఏంటంటే సమ్వేర్ ద కల్చరల్ రూట్స్ could have been integrated with the armed forces, then we could have achieved higher heights and a thought. I'll just share it with you, Amma. That is what I feel, because we have modeled ourselves on the British system. The armed forces have modeled ourselves on the British system. I'm sure I'm sure some people, some thinkers are putting their mind to this and seeing how best can they not lose the strengths of what we already have, but incorporate things that can make this a formidable force with a heart and a culture. I think that time will tell. If the nation wants it, even that will happen. But that is my thought on that bit, Amma. Inka what else ఇంకేం అడుగుతారు? అదే ఎన్డీఏలో మీకు చాలా టఫ్గా ఉండింది, ఏ లైన్లలో ఉండింది? ఎన్డీఏలో నేను అన్నట్టు ఫస్ట్ మనం అది మాట్లాడుకుంటూ ఎక్కడో మిస్ అయిపోయాము. అవును, ఇదే దీని గురించి తెలుసుకోవాలని. సారీ లేదమ్మా. అయితే అకాడమిక్స్ ఉంటుంది, దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద డే టైమ్. మార్నింగ్ సంథింగ్ లైక్ 9 to 2 is academics. Jawaharlal Nehru University is the university that will give the certificates to the cadets after taking their exams, and they successfully clearing the exams at the end of 3 years. I heard there is a change now. I'm not aware exactly, that వీళ్ళు ఇంజనీరింగ్ 4-year program చేస్తున్నారు అని విన్నాను. How much is it? I'm not sure about that. But JNU only does the accreditation.
JNU only gives the certificates to the trainees at National Defence Academy. So you have a JNU degree at the end of the National Defence Academy. ఇది కాకుండా మార్నింగ్ ఆల్మోస్ట్ 5ంటికి లేవడం, 6ంటికల్లా మీరు ఇదర్ ప్లే గ్రౌండ్లో ఉండడము, లేకపోతే డ్రిల్ స్క్వేర్లో ఉండడము, లేకపోతే ఈక్విస్ట్రియన్ లైన్ అంటే హార్స్ రైడింగ్లో ఉండడము, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో ఉండడము, ఇలా లేకపోతే పీటీ ఫీల్డ్లో ఉండడం, ఇలాంటిది ఏదో ఒక దగ్గర టైం గడపాల్సిందే. అదంతా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 3 years in NDA, you will become somebody who can take your weight with your own hands on bars. You can play at least 4 sports, some 2 field sports, 2 indoor sports like hockey, football, hockey అన్న ఫుట్బాల్ అన్న, లేకపోతే బాస్కెట్బాల్ అన్న వాలీబాల్ అన్న. ఈ 4 స్పోర్ట్స్లో రెండిట్లో అయితే యూ విల్ అటైన్ ఇనఫ్ యూ కెన్ సే skill to play in any setting. After that you can, wherever you are in the country, in army, navy or air force, you will not feel out of place when there are sports happening. అది జరిగిపోతుంది. ఇంకా ఆ స్పోర్ట్స్లో ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో అది అక్కడ నేర్చుకునేది చాలా ఉంటుంది. ది డూ ఆర్ డై సిచ్యువేషన్స్ ఫర్ ద ట్రాఫీయే కానీ, ఫర్ ద పొజిషనే కానీ, ఫర్ ద స్క్వాడ్రన్స్, ఎవ్రీబడి హ్యాస్ టు ప్లే ఇన్ సమ్ గేమ్ ఆర్ ద అదర్. మనము స్కూల్లో ఉన్నట్టు స్పోర్ట్స్ డేలో అందరు కూర్చొని చప్పట్లు కొడుతుంటే 2-3 ఆడుతూ ఉంటారు, అలా ఉండదు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్, అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. ఎలా అంటే 5 strings తయారు చేస్తారు. ఎవ్రీ గేమ్ దెర్ ఆర్ 5 teams ఫ్రమ్ ద సేమ్ స్క్వాడ్రన్. సో 5 teams of one game and 5 teams of another game. There is nobody left in the squadron after that. Everyone is involved in some game or the other. సో అలా అనమాట. బట్ ఇట్ ఈస్ అట్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్. ద హోల్ స్పోర్టివ్ స్పిరిటే కానీ, మళ్ళీ ఆ కాంపిటీషన్, దెన్ అలా మళ్ళీ స్పోర్ట్స్ కాకుండా రైడింగ్ నేర్పిస్తారు. స్విమ్మింగ్ యూ హ్యావ్ టు క్లియర్ అ పర్టికులర్ లెంత్ బై అ పర్టికులర్ స్టేజ్ ఇన్ NDA. 1 length 2 lengths అలా ఉంటాయి. యూ హ్యావ్ టు జంప్ ఫ్రమ్ అ 10-meter బోర్డ్. అది జంప్ చేయకపోతే యూ లూజ్ అ టర్మ్. పీపుల్ హ్యావ్ లాస్ట్ 6 months బికాస్ దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు జంప్. సో దే హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్. అది ఉంటుంది. మళ్ళీ మీకు క్రాస్ కంట్రీ ఉంటుంది. క్రాస్ కంట్రీ అంటే యూ జస్ట్ రన్ అక్రాస్ రాళ్ళు, రప్పలు, మట్టి, లెవెల్ గ్రౌండ్, రోడ్ అన్నీ కలిసి ఉంటాయి. అవి మేము ఉన్నప్పుడు 8.6 kilometers ఉండేది. అది ఆ రన్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. మళ్ళీ దాంట్లో వెరీ సిస్టమాటిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఇన్ దట్, అండ్ దెన్ దట్ candidate keeps improving himself through those 6 terms. By the time he leaves NDA, he has overcome the fear of running. Some will have it forever, but at least you know that this has to be done. It better be done in an honorable way. అని ఒక థాట్ వచ్చి ఇంకా దే విల్ డూ ఇట్. సో దట్ ఈస్ అనదర్ పార్ట్. గేమ్, స్పోర్ట్స్, ఇది మళ్ళీ camaraderie ఆఫ్ లివింగ్ విత్ ఈచ్ అదర్, డూయింగ్ థింగ్స్ విత్ ఈచ్ అదర్, సింపుల్ థింగ్స్ టు కాంప్లెక్స్ థింగ్స్ విత్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అంటే కోర్స్ మేట్స్, విత్ సీనియర్స్, విత్ జూనియర్స్. lot of privileges are being you can almost say imposed upon the whole lot. At every level you have different privileges, so you are living from one term to another term, eagerly waiting to acquire those privileges. So it's almost like a ladder that they have laid there to reach up to 6 terms and then pass out from there. And once you pass out, you always look back at NDA with a lot of reverence. You that I can say happens to 100% everybody who has come from NDA. ఇప్పుడు మనకు స్కూల్ నుండి మనం చదివేది వచ్చినప్పుడు, కాలేజ్ నుండి చదివి వచ్చినప్పుడు మనకు స్కూల్, కాలేజ్ పట్ల కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ NDAలో కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే అక్కడ చెమట, అక్కడ రక్తం, అక్కడ ఈ కొమరాడరీ ఇవన్నీ కలిసి జరిగినప్పుడు టుగెదర్ ద రిలేషన్షిప్స్ ఆర్ లైఫ్ టైం. అక్కడ నీతో చదివి నీ స్క్వాడ్రన్లో ఉన్న వాళ్ళైనా, నీ స్క్వాడ్రన్లో లేని వాళ్ళైనా, వాళ్ళందరినీ మళ్ళా నువ్వు ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆర్మీలోనూ, నేవీలోనూ చూడడం జరుగుతుంది. అప్పుడు ఆ బాండింగ్, ఆ బ్రదర్హుడ్ ఈజ్ ఆఫ్ అ డిఫరెంట్ ఆర్డర్. ఐ కెన్ సే ఇన్ అ వే ఇట్ ఈస్ లైక్ చిల్డ్రన్ బాండ్ టు ద సేమ్ మదర్, సేమ్ ఫీలింగ్. భరతమాత బిడ్డలు మన అన్నదమ్ములతో ఉన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళతో మళ్ళీ ఎక్కడ కలిసినా కానీ లైఫ్ టైం రిలేషన్షిప్. అది మీకు తెలిసిందే, మీరు ఆర్మీలో ఉన్నారు కాబట్టి. మీ అంకుల్ అడిగేవారు, ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయినప్పుడు
మీరు ఆంధ్రానా తెలంగాణనా అని ఎవరైనా అడిగితే ఆయన అనేవారు, నేను ఆంధ్రాలో తెలంగాణలో నాకు తెలియదు, నేను జవాన్ని, నేను సిపాయిని అంతే అనేవారు. బార్డర్లో సర్వ్ చేసే జవాన్ అయినా ఆఫీసర్నైనా మనము స్టేట్ అడిగి ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ అక్కడ. సో సేమ్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద ఆర్మీ. వెన్ యూఆర్ క్రాసింగ్ బార్డర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, యూ ఫీల్ హోల్ నేషన్ ఇస్ yours. You don't feel like you belong to only one state. సో ఇది ఒక గ్రేట్ థింగ్. ఎన్డీఏలో నేర్చుకుంది ఫిజికల్గా మెంటల్గా చాలా టఫ్ అయిపోతారు, అందరితోటి మిక్సప్ అయిపోతారు, స్ట్రాంగ్నెస్ వస్తుంది బిల్డింగ్. నాకు ఇది నా దేశము వీళ్ళంతా నా సహోదరులు. అవును, మీరు దేశం అంటే గుర్తొచ్చింది. మా స్క్వాడ్రన్లో మాత్రం ఒక పెద్ద ప్లాకార్డ్ ఉండేదాన్ని. ఒక ఇలా స్క్వాడ్రన్లో ఎంటర్ అవ్వగానే పైన కూడా ఉండేది, ఆస్క్ నాట్ వాట్ యువర్ నేషన్ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ నేషన్ అని అక్కడ ఉండేది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అమెరికన్స్ హు సెడ్ ఇట్, బట్ ఇట్ ఈస్ వెరీ యాప్ట్ టు ఎవ్రీ కంట్రీ బికాస్ నేషన్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ సిస్టమ్ that is possible, that we can comprehend. We cannot comprehend beyond the nation because of the dynamics on the earth today. But as a Hindu, వసుదైవ కుటుంబకం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్య, అలా భావించడము, అలా జీవించడము. కానీ వేరే వాళ్ళకి ఈ విషయం తెలియక వీఆర్ లిమిటెడ్ అగైన్ టు నేషన్. సో నౌ దట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ దట్ వీ క్యాన్ అండర్స్టాండ్. అండ్ ఐ థింక్ దట్ ఆర్మ్ ఫోర్సెస్ కన్నా పెద్ద ఆర్గనైజేషన్, దానికన్నా పెద్ద ఆలోచన ఉన్న ఆర్గనైజేషన్ నేను అనుకుంటాను దేశంలో ఇంకోటి లేదు. అక్కడ ఇంకొక విషయం, రిజర్వేషన్ కూడా లేదమ్మా. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఈవెన్ డిస్కస్డ్ దేర్ బికాస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ యూ కాంట్ వర్క్ విత్ రిజర్వేషన్. సో లేదు. మా పిల్లలు వచ్చిన కొత్తల్లో వాళ్ళని ఎవరో మీ కులం ఏంటంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, కులం అంటే ఏంటి మమ్మీ అని. కులం తెలియదు, మతం తెలియదు. సో ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆర్ దే ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ ద నేషన్, ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ ఫర్ నేషన్ బిల్డింగ్. దే డోంట్ కేర్. నాకు కూడా అసలు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళులు ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, కశ్మీరీలు కూడా ఉన్నారు, భూటానీస్ వాళ్ళు కూడా ఉండే, నేపాలీస్, దెన్ అదర్ ఇండియన్స్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్, నార్త్ ఈస్ట్ నుండి ఉన్నారు. వాడికి ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీ రాకున్నా కానీ వాడు ప్రయాసం చేసి ఆ 3 ఏళ్లలో హిందీ కూడా నేర్చేసుకుంటాడు. దట్ ఈస్ ఆల్. కమ్యూనికేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్ దేర్. కానీ నాకు తెలిసి హిందీ చక్కగా రాకుండా, ఇంగ్లీష్ చక్కగా రాకుండా కూడా they are great officers in this country who have served the armed forces. I know some of them because their intention, their attitude, వాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా కొద్ది మాటలలోనే వాళ్ళ మెసేజ్ కన్వే చేయడము, వందల కాదు వెయ్యిల ఫాలోవర్స్కి ఆర్ దేర్ టీమ్కి చెప్పడం అనేది ఎన్డీఏ లాంటి ఆర్గనైజేషన్ డస్ దట్ టు పీపుల్. సో ఇదన్నమాట నీ ఎన్డీఏ ఎక్స్పీరియన్స్. ఎస్. ఇప్పటి వరకు బాలరెడ్డి ఎన్డీఏలో ఎలా చేరారు, ఇంకా ఎన్డీఏ అనుభవాలు విన్నాం. ఒక్క 10 నిమిషాలు విరామం తీసుకొని చాయ్ తాగి యుద్ధంలో వారి అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం. చాయ్ తాగగానే పార్ట్ 2 10 నిమిషాలలోనే పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకండి.